అసెంబ్లీలో చర్చకు రాని వైసీపీ నాయకులు మండలంలో ఒక పక్కన చర్చకు పట్టుబడుతూనే మళ్ళీ వాకౌట్ చేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు? నువ్వు ఒక పిచ్చోడివి, నేను ఒక పిచ్చోడిని. ఎక్కడ బలం ఉంటే అక్కడ యుద్ధంలో పోటీ చేస్తారు. పల్లెల్లో బలమైన పార్టీ ఉంటుంది, బలం లేని పార్టీ ఉంటుంది. బలం ఉన్న పార్టీ కాడ ఏ పార్టీ వైకాపా బలం ఉందనుకో తెలుగుదేశం వాళ్ళు మెదలకుండా కూర్చుంటారు. తెలుగుదేశం బలం ఉందనుకో వైకాపా వాళ్ళు మెదలకుండా కూర్చుంటారు. సింపుల్ రాజకీయం. వాడి బలం ఉంది, మాట్లాడతారు, కొట్లాడతారు, ఏదైనా ఉంది, బలం ఉంది కాబట్టి ఉన్నారు. మోషి వాళ్ళ మనిషి, చైర్మన్ వాళ్ళ మనిషి. ఇక నీకేం కావాలా? సొంత మనిషి పక్కన పెట్టుకొని వాళ్ళు పరారైపోతారు. ఇక్కడ ఎవరు నువ్వు మాట్లాడినారు? ఇక్కడ ఎవరు రాజు? వీళ్ళు ఏమంటారు? జగన్ మాట్లాడిస్తారా? జగన్ చెప్పిన ఎన్ని పాతయన్ని రికార్డులు వేస్తారు. నువ్వేం మాట్లాడింది, ఈ కథలు, ఏమేం మాట్లాడాడు పాపం. నేను మొన్న ఈ వెంకట్రావు అని 2 స్టేట్స్ అని ఒక పుస్తకం రాశాడు. దాంట్లో చీఫ్ మినిస్టర్ అందరిని గురించి రాస్తూ ఒకరికి హెడ్డింగ్ పెట్టాడు. చీఫ్ మినిస్టర్కి ఇది అయోమయ ముఖ్యమంత్రి అని పెట్టాడు. జగన్ అనేవాడు పాపం అయోమయం. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అంతకు తప్ప గతి లేదు. పార్టీలో ఎవడో ఒక నాయకుడు ఉండాలి. పల్లె రాజకీయం నీకు తెలుసు బాగా. ఎంత చెడ్డోడైనా వాడి పార్టీ వాడిది, మంచోడైనా వీడి పార్టీ వాడిది. బలం ఉంటే చెడ్డోడే గెలుస్తాడు. అందుకని ఇక్కడ ఏంటంటే జనాలు విశేషణ కోల్పోయారు. మంచి చెడు అనేటువంటిది విశేషణ లేదు. నా మనిషి, నా పార్టీ, నా కులము, నేను అంతే పో. నిన్న మా ఊళ్ళో ఎవడున్నాడు, చదువుకున్నాడు. రే నన్నాడు. నేను ఒకటే ప్రశ్న వేసా, అరే నేను చచ్చిపోతే ఏంట్రా అన్న. బాబాయ్ అన్ని పార్టీ వాళ్ళు ఏడుస్తారన్నాడు. మరి చంద్రబాబు జైలుకి వెళ్తే కూడా అన్ని పార్టీ వాళ్ళు అంటే మేము లేవు, మేము చెయ్యం. ఏం చేశాడు మాకు? అరే హై స్కూల్ కట్టించింది నేను, హై స్కూల్లో నువ్వు చదివావు, చంద్రబాబు వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యావు, డబ్బులు సంపాదించుకుంటున్నావు అని అంటే వాడు కట్టేశాడు. అందుకని ఇప్పుడు ప్రజలకి ఏవుడు ఏమి చెప్పేది లేదు. ఎవడు గోల వాడిది. నువ్వేదో నీ బ్రతుకు తిరిగి కోసం నువ్వు వస్తున్నావు, నేనేదో నేను చెప్తున్నాను తప్ప మన ఘోష వినేవాడు ఎవడు లేడు. ఎవడి గోల వాడిది. ఇప్పుడు అక్కడ కూడా పార్టీలో కూడా పాపం బిఆర్ నాయుడు మీద ఇప్పుడు పెట్టి ఏదో పెట్టారు. వాడు ఏదో ఆడవాళ్ళతో తిరుగుతున్నాడు, చూసావు నువ్వు? ఆడవాళ్ళతో తిరుగుతున్నాడు, అది ఇదని తీసుకొచ్చి పెట్టారు పాపం. ఇప్పుడు ఎట్లుంటాయి మార్ఫింగ్లో ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా సాధ్యమయ్యా నీకు. అందుకని ఇప్పుడు తప్పు చేసినవాడు దొంగ 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 నడుస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళంతా క్రిస్టియన్స్. ఇప్పుడు జగన్ ఉన్నాడు, రాజశేఖర రెడ్డి ఉన్నాడు. వాడు పిల్లలతో ఇప్పుడు బేడ తిరుపతిలో లేదు. సింపుల్ అయ్యా అది. దాన్ని పెట్టుకొని మనం దాని మీద డిస్కషన్ అవసరమా? ఎవడు కులం గొప్పవాడిది. ఇప్పుడు షియా ఇక్కడ కొడుకు చేస్తున్నారు, షియా సన్నీస్. ఇరాన్లో కొట్టుకు చేస్తున్నారు షియాలు సున్నీలు. ఎవడు ఆపుతాడు వీళ్ళని? మంచి చెడు వాడు కొమేనేని వాడు ఐరన్ కట్టంతో ఆడవాళ్ళని హింస పెట్టి బయటికి రాకుండా ముస్లిం లాస్ పెట్టి 30,000 40,000 మందిని మన చంపేసేస్తే ఎవడు ఇప్పుడు వాళ్ళు కొంతమంది పెద్ద వాడు చచ్చిపోతే కొంతమంది పెద్ద మార్నింగ్ అన్ని దేశాల్లో, కొన్ని దేశాల్లో ఏది సంతోషం వ్యక్తపరిచి స్వేచ్ఛ స్వాతంత్రం అని ఏం చెప్తావు నువ్వు? దీనికి ఏది తప్పు, ఎవడు రైట్ చెప్పు నువ్వు. విచక్షణ జ్ఞానం కోల్పోయారు. నిజానికి ఇది తప్ప ఇది ఒప్ప అని ఆలోచించే జనం లేరు. నాకేంటి ఇప్పుడు చిన్నపిల్లలను గదిగించినా కూడా ఇంతకుముందు నీ పేరంటే నీకెందుకు అంటున్నారు? అరే ఈ పని చేయాలంటే నాకేంటి అంటున్నారు. డబ్బు ప్రభావం. ప్రతి వాడు డబ్బుకి లోకం దాసోహం. ఎవరి దగ్గర పవర్ ఉంటుంది. అమెరికా ఉంది. ఎందుకు? అమెరికా చుట్టూ వీళ్ళు ధనవంతుడు. ఇప్పుడు ఈ అరబ్ దేశాలన్నీ వాళ్ళు సాయిబులే కదా. మరి వాళ్ళు సాయిబులు ఫ్రెండ్స్ కావాలి కదా. ఎందుకంటే ఈ బాగా ధనవంతుడు, ఎయిర్పోర్ట్ బాగా సహాయపడుతున్నాడు. అందుకని ధనం విధం జగత్ అన్నైనా. ఇప్పుడు ఇదంతా ఒకే సార్. ఇందాక మీరు అన్నారు బిఆర్ నాయుడు గారి వ్యవహారం, ఆయన్ని రాజీనామా చేయాలని చెప్పి మరి బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అవన్నీ తీస్తున్నాడు. వీళ్ళు ఏం చేశారంటే భగవద్గీత పుస్తకాలు ప్రింట్ చేయడానికి కొన్ని కోట్లు డ్రా చేసి, భగవద్గీత పుస్తకాలు ప్రింట్ చేయడానికి కొన్ని కోట్లు డ్రా చేసి వాళ్ళ కొడుక్కిచ్చి వాడు ప్రింట్ చేయించేసి కొన్ని సగం దాకా అక్కడ పడి ఉన్నాయి పుస్తకాలు.
అదొక ఫ్రాడ్. వాళ్ళు చెయ్యని ఫ్రాడ్ లేదయ్యా. ఇప్పుడు ఒకటి నువ్వేదో బొట్టు గిట్టు పెట్టుకున్నావు, నిన్ను హిందూ మీద తిడితే ఒప్పుకుంటావు నువ్వు? ఊరుకోవు కదా. అట్లానే ఇప్పుడు వేరే వాడు ఉన్నాడు బలవంతుడు, నువ్వు హిందూ మతం అయినా కూడా నేను బలవంతుడిని అంటే ఏం చేస్తావు? సరే ఏమైంది సరే బొట్టు తుడుచుకుంటావు. బొట్టు అన్నా అనుకో, నేను ఏం చేస్తావు? నువ్వు బొట్టు తుడుచుకుంటావు. అట్లనే బలవంతుడు రాజ్యం, వాళ్ళ రాజ్యం సాగింది, దోచుకున్నారు, దాచుకున్నారు. ఒకటే గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఇరాన్లో కూడా వాడు ఖొమేని ఏం చేశాడు? కొంతమందికి బాగా ధనవంతులు చేశాడు, ఫుల్ పవర్స్ ఇచ్చాడు, దోచుకుంటారు అన్నాడు. వాళ్ళు బలంగా నిలబడ్డారు. అట్లానే ఈ జగన్ కూడా ఫ్రీగా ఇచ్చేసాడు. దేవుడు ఇచ్చినటువంటి విచ్చలవిడిగా చేసుకున్నారు. వాళ్ళంతా బలంగా నిలబడతారయ్యా. నువ్వు వాళ్ళని లాగలేవు. వాళ్ళ 40% వాళ్ళని నువ్వేం చేయలేవు. వాళ్ళు గట్టిగా నిలబడతారు. అంటే ఇది ఒక పక్క నిన్న బిఆర్ నాయుడు గారు కూడా చెప్పారు, ఇంకా నేను లాగుతుంటే ఇంకా అయితే వాళ్ళు చేసిన అక్రమాలన్నీ బయట పెట్టి ఇంకా వాళ్ళు చేసిన స్కాములన్నీ బయట పెడతాంటే చంద్రబాబు నాయుడు గారు ఆగండి, ఇప్పటికే ఎక్కువైపోయినాయి వాళ్ళు చేసిన అరాచకాల కొండ మీద, ఎన్ని బయట పెడితే మా భక్తుల మనోభావాలు దెబ్బతింటే ఆయన ఆపారు, లేదంటే కనుక వీళ్ళ చరిత్ర చాలా ఉంది చెప్పడానికంటే ఆయన చేసిన వ్యాఖ్య ఎలా చూడాలంటారు? మరి ఇప్పుడు చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాడు. ఆయన చెప్పినప్పుడు ఆ కొవ్వు ఉంది, అది ఉంది, ఇది అన్నప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బతినలా? వాళ్ళు గొడవ అదే కదా. ఆ కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉంది అని చంద్రబాబు వాళ్ళు పట్టుకుని గొడవ అదే కదా. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? ఏదో రిపోర్ట్ ఉంది అంటున్నాడు ఈయన. ఎక్కడుంది రిపోర్ట్లో అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎట్లంటే ఒక మాట దొర్లితే, ఇప్పుడు మనం ఏదైనా పొరపాటున అదంటే ఉన్నాడు ఆయన ఆ లెవెల్, ఆయనకి ఎందుకు చెప్పు? చంద్రబాబు గారు అనేటువంటి ఆయన కొన్ని ఇతరుల చేత మాట్లాడించాల. ఈ కొవ్వులు బొవ్వులు ఆయనకు అవసరమా? ఇప్పుడు ఏదంటే ఆయన అసెంబ్లీలో కూడా చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎవరు చెప్పాలి? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు కదా. నీకెందుకు ఇరిగేషన్ గురించి దేశంలో ఇప్పుడు ఫైనాన్స్ ఉంది, ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడచ్చు. అంతేగాని చంద్రబాబు గారు అనేటువంటి మహానుభావుడు నాకన్నీ తెలుసు అని తెలుసు, ఆయనకి అన్నీ తెలుసు, మనం కాదంటలా. కాకపోతే ఎవరికి అప్పచెప్పే పని వాళ్ళకి అప్పచెప్తే ప్రజాస్వామ్యంలో దే విల్ ఫీల్ హ్యాపీ. ప్రజలు అనుకుంటున్నారు ప్రతి దాంట్లో, ఎక్కడ పట్టినా మీటింగుల్లో. ఎందుకే నిన్నటి నుంచి బిఆర్ నాయుడు గారి మీద వస్తున్న ఆరోపణలతో పాటు ఆయన నిజంగానే రాజీనామా చేయాలని చెప్పి అనుకోవచ్చు అంటారా అసలు? ఎవడి మీద ఇప్పుడు నేను మాట్లాడానయ్యా, ముసలోడ నీకెందుకు అంటున్నారు నన్ను? రేపు నుంచి నువ్వు గొడవ నాకు పెట్టకుండా ఉంటావా? సహజమయ్యా అది. ఇప్పుడు వాస్తవమే. ఇప్పుడు గుడ్డ కాల్సిన ఎత్తినేయటమే. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, వీడికి వాడికి మొన్న ఎవడో పెట్టి నేను చూడను కూడా. ఎవరో నాకు అంత ఫ్రెండ్స్ చెబుతుంటారా వ్యూస్ వచ్చినాయి, ఏదో నెగిటివ్స్. ఒకడు అంటాడు ఈడు వాడు ఒకటే పార్టీ, నువ్వు నేను ఒకటే పార్టీ, నువ్వు ఎవడో తెలియదు నేను ఎవడో తెలియదు. ఇప్పుడు ఎట్లా వేస్తారంటే వ్యవస్థ ఎట్టుందంటే, ఇద్దరు కలిసి ఒకే అభిప్రాయం కట్టారనుకో, వాళ్ళు వ్యతిరేకంగా వచ్చిందనుకో, ఎట్లా రకాల నిన్ను మడ్స్లింగింగ్. ఇప్పుడు వ్యవస్థలో నీది నిజమా అబద్ధమా అనేటువంటి విశిష్టం లేకుండా నాకు వ్యతిరేకంగా ఏదైనా జరిగిందంటే నిన్నెట్లా బ్లాక్మెయిల్ చేయాలా, నిన్నెట్లా మడ్స్లింగింగ్ చేయాలా అనే వ్యవస్థ ప్రబలింది. ఇప్పుడు చెడు మంచే కాదు, మంచోడిని కూడా, నిజాయితీ పరుని కూడా ఈ వ్యవస్థ ఏదన్నా వ్యతిరేక పార్టీ ఉంటే వాడిని గుడ్లడి తీయాలా, వాడిని ఎట్లా అన్పాపులర్ చేయాలా అనేటువంటి. ఇప్పుడు దెర్ ఇస్ అ రాడికల్ చేంజ్ వ్యవస్థలోనే. నువ్వు అసలు ఈ 10 ఏళ్లలో వచ్చినట్టు అనూహ్యమైన మార్పు, ఎవడు ఊహించలేనంత మార్పు వచ్చింది సమాజంలో. ఏమిటి ఎందుకనేటువంటిది ఏం చెబుతాం మనం? కలికాల మహిమ.